హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి జూన్ నెల 14, 2025 అనగా శనివారం. శనివారం అయితే మరి శని ఆదివారం మార్కెట్లో అన్ సీజన్లో బేరాలు ఏం జరగవండి. సీజన్లు అయితే శనివారం జరుగుతూ ఉంటాయి, సరుకు ఎక్కువ ఉంటుంది కాబట్టి. అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఏం ఉండదు బేరాలు. అయితే మరి ఈరోజు వీడియో డీటెయిల్స్ ఏంటంటే, చాలామంది చాలా రకాల కామెంట్స్. అన్న మరి ఏంది కంటైనర్లు ఎట్లా వచ్చాయా, చైనా ఎక్స్పోర్ట్లు వస్తాయా, బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్లు వస్తాయా రావా, రేట్లు పెరుగుతాయా లేదా, మార్కెట్ పరిస్థితి ఏంది. కొందరైతే మాత్రం అన్న ఈ ప్రభుత్వం ఉండడం వల్ల రేట్లు అన్న ప్రభుత్వాల గురించి మాట్లాడకూడదు కాదు చెప్తున్నారు కామెంట్స్. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు. వారందరి కోసం ఈ వీడియోలో పూర్తి వివరాలు అందజేయబోతున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. లాస్ట్ దాకా చూడండి. ప్రతి ఒక్క దీని గురించి ఇప్పుడు చెప్పేది రేట్లు కాదు, ధరలు కాదు మనకు ముఖ్యం. ధరలు అంటే 5 రోజులు చెప్తా ఉన్నాం రోజును. ఈరోజు చెప్పాల్సింది ఏంటి, మార్కెట్ పరిస్థితి ఏంది, నెక్స్ట్ ఎలా ఉండిద్ది, నెక్స్ట్ వారంలో కానీ నెక్స్ట్ మంత్ కానీ ఎలా ఉంటుందని పరిస్థితి ఇది. ముందుగా మార్కెట్ విషయం అయితే అన్న కంటైనర్ అయితే రిటర్ను ఇప్పుడు ఏప్రిల్ నెలలో కొన్న సరుకు కొన్నవి తక్కువ క్వాలిటీ సరుకు కొని ఎక్కువ రేటుకి పంపించారు ఎక్స్పోర్ట్ వాళ్ళకి. రేట్ ఎక్కువ చెప్పి ఈ మధ్యవర్తులు కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళు చెప్పిన రేటుకి తగ్గ క్వాలిటీ లేదు. ఆ క్వాలిటీ లేదు. నెక్స్ట్ అలాగే మందులు కొట్టారు ఎంతో కొంత కాదనలా. అందుకని ఇది కాక అని వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారు. ఇప్పుడు 45 రోజులు అయింది అక్కడికి వెళ్ళేసరికి. మళ్ళీ రిటర్న్ ఇంకా బయలుదేరి మళ్ళీ 45 రోజులు పడుతుంది మళ్ళీ గుంటూరు రావడానికి. ఈ మధ్యలో సరుకు పోయిద్ది, పాడైపోయింది. ఇంకా దేనికి పనికిరాదు, ఇంక తగలేయడానికి తప్పితే ఇంక పనికిరాదు. అది చాలామంది అయితే ఎవరిది నష్టం అంతా రైతులకి ఇంక ఉండదు. ఎందుకంటే కొనుక్కున్నోళ్ళు పంపించారు కదా, వారే పడతారు. ఇంకా వ్యాపారస్తులదే సంబంధం ఉంటుంది ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే ఇంకా ఆల్రెడీ స్టాకులు చాలామంది కొనుక్కొని దాచిపెట్టుకున్నారు. ఏప్రిల్, మే, మార్చి, ఏప్రిల్ సెలవుల్లో కూడా అతి తక్కువలోకి మంచి మంచి రకాల కాయలు దొరకడం వల్ల చాలామంది కొని స్టాకులు పెట్టుకున్నారు. ఇంత తొందరగా రేట్ అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ వారం కూడా మార్కెట్ పరిస్థితి అయితే ఎట్లానే ఉండొచ్చు ఏదేమైనాను. ఇంకా చాలామంది ఎప్పుడు పెరిగిద్ది, రేపు పెరిగిద్దా, ఎల్లుండి పెరిగిద్దా, నెక్స్ట్ వారం పెరిగిద్దా, నెక్స్ట్ మంత్ పెరిగిద్దా, ఎవరు చెప్పగలరండి రేపు గురించి ఇవాళ చెప్పలేము. కాకపోతే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో పెరిగేదైతే 90% అయితే లేదని అంటున్నారు. అలానే రేపు పొద్దున్నైనా రేటు వచ్చిద్దని కూడా గ్యారంటీ కూడా లేదు. ఎట్లా గ్యారంటీ ఎవరు చెప్పగలరు చెప్పండి. ఈరోజు ఉన్నది రేపు ఉండట్లా మార్కెట్ పరిస్థితి రోజుకి ఒకలాగా ఉంటుంది ఏదైనా కానీ. ఎక్కువ చెప్పాలంటే అయితే ఈ వారం మొత్తం మీద తేజాలు 13, 13.5 ఇంకా 14,000 దాకా జరిగింది. ఎక్కువ 14 మించి అయితే ఎక్కడ కూడా ఏమి లేదు. ఎక్కువ 13 నుంచి 13.5 ఎక్కువ జరిగింది డీలక్స్ రకాలు. సుపీరియర్లు ఉంటే 13.5 నుంచి 13.7, 8, 14,000 దాకా వేశారు. బెస్ట్లు, మీడియాలు ఏమున్నా కానీ 9,000 నుంచి 12,000, 13,000 దాకా మార్కెట్ నడుస్తూ ఉంది. ఎక్కువగా అమ్ముకుంటున్నారు చాలామంది. డబ్బులు అవసరమైన వాళ్ళు రేపు పొద్దున ఈ రేటు కూడా ఉండిద్దో రాదని డౌట్ వచ్చిన వాళ్ళు చాలామంది అమ్ముకుంటున్నారు. ఒకవేళ అలాగానే మన సరుకు ఎక్కువ కాలం ఏసీలో ఉన్నా తెలపరు వచ్చేస్తుంది, క్వాలిటీ తగ్గిపోద్ది దానికి కూడాను. రేపు పొద్దున దానికి అంత ధర ఉండదు ఏది కూడా చెప్పాలంటే మాత్రం. నెక్స్ట్ అలాగే ఇంకా చెప్పాలంటే నేను అడిగిన ఎంక్వైరీ చేసిన వ్యక్తులు అన్నది ఏంటంటే, ఆ రిటర్న్ వచ్చేది కొంతే, ప్రసారం చేసేది ప్రసారం ఎక్కువైపోయింది అంతేగాని అక్కడ అంత ఇదేం లేదు. కాకపోతే క్వాలిటీ తక్కువ వాళ్ళు పంపించారు అంతేగాని ఇంకేం లేదని ఒకటో చెప్పారు. రెండోది, వాళ్ళకి ఆగస్టు వరకు స్టాకులు ఆల్రెడీ కొనుక్కున్నారు. ఆగస్టు మంత్ వరకు ఏం కొనరు. ఆగస్టు నుంచి మళ్ళీ కొంటే కొంటారు, బంగ్లాదేశ్ కానీ చైనా కానీ అని ఒక పక్క నుండి మళ్ళీ కొంతమంది చెప్తున్నారు. అలానే అప్పుడు దాకా దాచుకుందామా అని మీరు ఇప్పుడు దాచుకున్నారు అనుకో, రేపు పొద్దున ఆగస్టులో కూడా పెరగపోతే అన్న నువ్వు పెరిగిద్ది అన్నావు, ఎప్పుడు పెరిగిద్ది అన్నది దానికి ఎవరు మేము చేయలేము. ఆల్రెడీగా మీరు చూస్తున్నారు రోజు ఏ రోజు కూడా ఏసీల కాడ కానీ ఎక్కడ కానీ అమ్ముకుంటా అన్నారు. ఎవరు దాచిపెట్టుకోవట్లా. అవసరమైన వాళ్ళు ఈ రేటు చాలులే బాబు అన్నట్టుగా అమ్ముకుంటున్నారు. చూస్తున్నారు కదా. పొద్దున్న నిన్న వీడియో పెట్టాను. 341 ఆయన కాయలు 18,000కు అమ్ముకున్నాడు అతని కాయలు 18,000కు అమ్ముకొని డబ్బులు అందినాయి. ఆ డబ్బులు ఎవరికి వడ్డీకి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇస్తారు ఎవరైనా భయానికి. అదే డబ్బులతో వేరే ఆయన కాడ మళ్ళీ కొన్ని బస్తాలు కొనుక్కొని ఏసీలో పెట్టుకున్నాడు ఆయన. సరేలే ఈ రేట్ వచ్చింది కదా అమ్ముకుందామని. ఆయన కొన్న వారం నుంచి ఏసీలో పెట్టిన ఒక నెల కానించి కూడా 18 కాస్త 17, 16, 15 అట్లా దిగుతా 2 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు 13 ఏళ్ళు నడుస్తుంది మార్కెట్లో. ఈ లోపు అమ్మదామని తీస్తే తెలపరు వచ్చేసింది అనమాట. 2 ఏళ్ళు గడిచేసరికి తెల్లగా అయిపోయి అలా ఏదైనా ఒక సంవత్సరమే ఏసీలో ఆగితే కూడా రెండో సంవత్సరం వచ్చేసరికి కాయలో క్వాలిటీ ఉన్నా కానీ ఏసీలో దమ్ము ఉన్నా కానీ ఆటోమేటిక్గా కలర్ డ్యామేజ్ అవుతుంది. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకా రేటు వచ్చిందని ఎక్కువ రోజులు ఉందామని 4,000 కింద అమ్మాల్సి వస్తుంది. ఆయన కాయలు అయితే ఇంత రేటుకి కావాలని అడిగేవాళ్ళు 5,000 అయితే కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. కానీ 5,000కి అమ్మితే ఈయన గిట్టుబాటు కాదు, అవతల 10,000 అంతా వాళ్ళు ఎవరు కొనేవాళ్ళు. అట్లా ఉంది మార్కెట్. ఏదైనా ఎక్కువ మీడియా బెస్ట్లు కారపొడి వాళ్ళు అందరు కానీ వాళ్ళు కూడా ఆల్రెడీ స్టాకులు చాలా వరకు పెట్టుకున్నారు. నెక్స్ట్ చెప్పాలంటే అయితే 341 నెంబర్ 5 డీలక్స్లకి అయితే రేట్ ఇదే రేట్ ఉండొచ్చు, ఎంతకన్నా తగ్గేది అయితే ఉండదు. 6 కూడా 11, 11.5
10,000, 10,500 ఎక్కువ జరుగుతుంది ఈ వారం మళ్ళా. ఎక్కడో కొన్ని చోట్ల సుపీరియర్లు ఉంటే 11,000 వేశారు. అంతకుమించి ఇంకా పెరిగిద్దా అనేది అదైతే చెప్పలేము. 260 మాత్రం 12,000 నుంచి 13,000 మధ్యలో ఎక్కువ జరిగాయి. 260 డీలక్స్ సైజులు ఉన్నవైతే ఏసీ రకాలు నేనన్నీ చెప్పేవండి. నాన్ ఏసీవి ఏం లేవు. నాన్ ఏసీవి ఉన్నా గానీ 10,000 లోపు 5,000 టు 10,000 జరుగుతున్నాయి. ఎర్రకాయలు. తాలుగాయలు అయితే 3,000, 2,500, 3,000 నుంచి 5,000 దాకా జరుగుతున్నాయి. క్వాలిటీలు ఏవైనా గానీ. పెద్దగా క్వాలిటీలు రాట్లే నాన్ ఏసీ. ఏం చేస్తాం ఇప్పుడు నిన్న ఆయన కాల్ చేశాడు. "అన్న మాయి నాస్ట్ కోత అన్న, మరి తేజాలు పిక్కలున్నాయన్న. మరి ఇప్పుడు 100 మందిని కూలీలు ఎట్టాలన్నా దాదాపుగా 5, 6 క్వింటాల్ అయితది. మరి ఏ రేటుకి పోయిద్దని" అన్నాడు ఆయన. ఆ రేటు అన్నీ లెక్కేసుకుంటే ఆయనకి రూపాయి మిగలట్లా. 5, 6 క్వింటాల్ కూలీలకే వత్తని, సాధ్యాలకు వత్తని అని చెప్పి ఇంకా దున్నేత్తనంటున్నాడు ఆయన. అట్లా ఉంది. ఆల్రెడీగా గుంటూరులో స్టాకొచ్చింది. ఎవరు గూడా ఈ ఏడాది ఇత్తనాలు కొనట్లేదంట. పోయిన ఏడాది ఇదే టయానికి ఆరో నెలలో ఖాళీ ఉండేది కాదు. పట్నం బజారు, మార్కెట్ ఇదంతా గూడా ఇత్తనాలు కొనుక్కొని సీడ్ కొని ఏసేవారు ఆల్రెడీగా. ఈ ఏడాది ఎవరు కొనట్లేదన్నా, మిరపకాయలు పండిస్తారని తగ్గిస్తారని కొంతమంది చెప్తున్నారు. మిరప పంట తగ్గితే మళ్ళీ పెరిగిద్దా? ఇంకా కొంతమంది ఏస్తే కొంతమంది ఏయక, కొంతమంది ఏయకపోతే పెరిగిద్దని కొందరు అనుకుంటున్నారు. అది చెప్పలేమన్నా. సరుకు తక్కువ ఉంటే రేటు పెరగొచ్చు. కానీ ఏదైనా ఆల్రెడీ స్టాకులైతే దాదాపుగా పోయిన ఏడాది మీద ఈ ఏడాది ఎక్కువన్నాయని కొందరైతే చెప్తున్నారు. 3 కోట్ల చిల్లర ఉన్నాయి స్టాకులని కొందరైతే చెప్తున్నారు. మరి మీకు తెలిసిందేదో? మరి మాకు తెలిసింది మార్కెట్‌లో అనుకున్నదైతే ఇట్లా ఉంది మార్కెట్ అయితే. చాలామంది ఈ సంవత్సరం పంట ఏయడానికి గూడా సీడ్స్ ఎవరు కొనట్లేదు. ఇత్తనాలు ఏయడానికి గూడా. అది గూడా ఏయట్లేదు కాబట్టి ఇంకా రేట్ వచ్చిద్దని మళ్ళీ దాచుకుందామంటే ఈలోపు ఈ తెలపర వచ్చిద్దేమో. తర్వాత ఉన్న రేటైనా వచ్చిద్దని గ్యారంటీ లేదు. ఏదేమైనా గానీ అయితే. నెక్స్ట్ అలాగే కంటైనర్లు రిటర్న్ వచ్చే పనులున్నాయి. అవి రిటర్న్ వస్తాయి అవి గూడా. నా సరుకు వచ్చినాక మళ్ళీ ఇంకొకలాగా మారొచ్చు మార్కెట్ యార్డ్ ఏదైనా గానీ చెప్పాలంటే. కొంతమంది అనేది ఏందంటే యెల్లో గోల్డ్ కొనుక్కున్నాడు దశమంత్రి అంటున్నాడు. ఏందనేది యెల్లో గోల్డ్ కాడ తగ్గదంట. అదే రేట్ ఉండిద్దంట. 15-18, 18 లావుగాయ జరుగుతుంది. 18-20,000 ఒక రకం కాయ జరుగుతుంది. 20-22, 23,000 ఇంకొక రకం మాటలు 3 రకాలున్నాయి. ఆళ్ళ క్వాలిటీల పరంగా జరుగుతున్నాయి. ఏవి? యెల్లో గోల్డ్. నెక్స్ట్ అలాగే సూపర్ 10 అన్న ఎక్కడో మరి ఒక చోట ఈ వారంలో 13,500 ఏశారు అని అన్నారు. విన్నాను, చూడలేదు. కానీ 12, 12.5 ఎక్కువ జరుగుతుంది మార్కెట్‌లో. 12,000, 12,500 డీలక్స్ జరుగుతున్నాయి. మీడియం బెస్ట్ వచ్చేసరికైతే 9,000 నుంచి మార్కెట్ జరుగుతుంది ఏసీ రకాలు. నాన్ ఏసీ వదిలేసి చెప్పట్లేదు. ఎందుకంటే అట్లా క్వాలిటీలు చెప్తున్నాను కదా! 5, 6,000 నుంచి 10,000 లోపే మార్కెట్ జరుగుతుంది. T34 కూడా 8,000 ఏసీ రకాలు 8,000 నుంచి 10,000, 11, 11.5 వరకు మార్కెట్‌లో జరుగుతుంది. అంతకు మించిన క్వాలిటీలు అయితే పెద్దగా ఉండట్లేదు. తాలుగాయల రకాలు చెప్పాను కదా! తాలుగాయలు, సీడ్ రకాలు గానీ ఇవేవైనా గానీ 3,000, నాన్ ఏసీ అయితే 2,000 నుంచి 3,000, 3,500, 4,000 లోపు జరుగుతున్నాయి. ఏసీ రకాలైతే 4,000 నుంచి 5,000 రూపాయలు జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే తేజ తాలు 4,000 నుంచి 5,000, 5,500, 6,000 ఏస్తున్నారు నాన్ ఏసీ. ఏసీ రకాలుంటే 6,000 నుంచి 6,500, కలగలుపులుంటే 7,000, 7,500 దాకా మార్కెట్‌లో జరుగుతున్నాయి. తేజ తాలైతే మాత్రం. మరి తేజ ఎరుపు మీడియాలైతే 9,000 నుంచి మార్కెట్ జరుగుతుంది ఏసీ రకాలు. నాన్ ఏసీ అనుకోండి చెప్పాను కదా! నాన్ ఏసీ వచ్చేసరికైతే 6,000 నుంచి కూడా జరుగుతుంది. 6,000, 7,000, 8,000, టాప్ 8,500, 9,000 ఏస్తున్నారు. ఏసీ రకాల మీడియాలు 9,000 నుంచి 10,000 మీడియాలు, మీడియం బెస్ట్‌లు 10,500 నుంచి 11,000, బెస్ట్‌లు 11,500 నుంచి 12, 12.5, డీలక్స్ ఉంటే 13 నుంచి 13.5, సుపీరియర్‌లు ఉంటే 14,000 అయితే మార్కెట్ జరుగుతుంది. మీరు మెయిన్ కొన్ని క్వాలిటీలు చెప్పాను. ఎందుకంటే అలాగే కర్నూలు ఏరియా వచ్చేసరికి కూడా పెద్దగా ప్రస్తుతానికి ఎక్కడ మార్కెట్‌లో క్వాలిటీలు ఎవరు పెట్టలేదు. డీలక్స్ అయితే ఎవరు పెట్టట్లేదన్న. డీలక్స్ పెడితే ఈ రేట్ జరుగుతుందని చెప్పగలం కూడాను. ఎక్కువగా బెస్ట్ రకాలు పెడుతున్నారు. 12, 12.5 దాకా మార్కెట్ జరుగుతుంది. 273 వచ్చేసరికి 12, 12.5, 13,000 దాకా మార్కెట్‌లో జరిగినాయి. అలాగే డీలక్స్‌లకైతే ఈ రేట్ ఉండిద్ది గానీ మీడియం బెస్ట్ ఇంకా తక్కువలో అడిగారు ఇవాళైతే నిన్న శుక్రవారం అయితే మాత్రం తక్కువలో అడిగారు బాగా. గురువారం నాడు కొద్దిగా బాగానే జరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం స్టడీగా ఉంది. గురువారం కొద్దిగా బాగా అడిగారు. శుక్రవారం డౌన్ అయిపోయింది మార్కెట్. అట్లా ఉండిద్ది రోజుకొకలా పరిస్థితి. ఏదేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్ ఫ్రెండ్స్.